ఓకే, లాస్ట్ క్లాస్ వరకు ఏం తెలుసుకున్నామమ్మా? ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటి, ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటే ఏంటి, ఆల్టర్నేటింగ్ కరెంట్కి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్కి యావరేజ్ వాల్యూస్, కంప్లీట్ సైకిల్లో యావరేజ్ ఎంత ఉంటుంది, హాఫ్ సైకిల్లో యావరేజ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా ఆర్ఎంఎస్ వాల్యూస్ ఎంత, ఫామ్ ఫ్యాక్టర్ ఎంత, అంతవరకు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సరే, నెక్స్ట్ ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకుందాము అంటే, మీకు బేసిక్గా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ 3 ఉంటాయి: ఇండక్టరు, కెపాసిటరు, రెసిస్టరు, ఈ 3 కూడా. అయితే మనం డీసీ సర్క్యూట్లో ఈ మూడింటి యొక్క బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఏసీ సర్క్యూట్లో ఈ మూడింటి యొక్క బిహేవియర్ ఒకలా ఉంటుంది. మనం ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దాము అంటే, ఆల్టర్నేటింగ్ కరెంట్ని రెసిస్టర్కి కనెక్ట్ చేసినప్పుడు అక్కడ వోల్టేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, కరెంట్కి ఏ విధంగా, నథింగ్ బట్ రిలేషన్ బిట్వీన్ ది కరెంట్ అండ్ వోల్టేజ్, కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో ఉండేటువంటి రిలేషన్. రెసిస్టర్లో కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో రిలేషన్ కనుక్కోవాలి, కెపాసిటర్లో కరెంట్కి వోల్టేజ్ మధ్యలో రిలేషన్ కనుక్కోవాలి, ఇండక్టర్లో కూడా కరెంట్కి వోల్టేజ్ మధ్యలో రిలేషన్ కనుక్కోవాలి. ఈ మూడింటిని ఏం చేద్దామంటే ఒక డయాగ్రామ్ ద్వారా కూడా చూపించాలి. ఆ డయాగ్రామ్ ఏంటి అంటే ఫేజార్ డయాగ్రామ్ అంటారు. ఏంటది? ఫేజార్ డయాగ్రామ్ ఆర్ వెక్టార్ డయాగ్రామ్ అని కూడా. వెక్టార్ డయాగ్రామ్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ కరెంటు వోల్టేజ్ రెండు కూడా స్కేలార్సా వెక్టార్సా? స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీసా, వెక్టార్ ఫిజికల్ క్వాంటిటీసా? స్కేలార్ ఫిజికల్ క్వాంటిటీసే. కరెంటు స్కేలారే, వోల్టేజ్ కూడా స్కేలారే. కానీ మనం ఏం చేస్తాము అంటే మన కన్వీనియన్స్ కోసం, మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉండటానికి, వెంటనే అర్థం అవటం కోసం ఈ కరెంట్ని వోల్టేజ్ని వెక్టార్స్ అని తీసుకొని దాన్ని ఒక డయాగ్రామ్ ద్వారా చూపిస్తాం. ఓకే, వాటిని ఫేజార్ డయాగ్రామ్స్ ఆర్ వెక్టార్ డయాగ్రామ్స్ అంటారు. సరే, ముందు మనం ఏసీ సర్క్యూట్లో రెసిస్టర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా ఇండక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా కెపాసిటర్ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఏసీ కంటైన్స్ ఓన్లీ రెసిస్టర్. కేవలం రెసిస్టర్ మాత్రమే మనం కనెక్ట్ చేసినట్లయితే, కేవలం రెసిస్టర్ మాత్రమే మనం సర్క్యూట్లో కనెక్ట్ చేసినట్లయితే అక్కడ కరెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, వోల్టేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇదిగోండి, కేవలం రెసిస్టర్ మాత్రమే, ఆర్ అనేటువంటి రెసిస్టర్ని తీసుకొని ఒక ఆల్టర్నేటింగ్ సోర్స్కి కనెక్ట్ చేశాను. ఈ ఆల్టర్నేటింగ్ సోర్స్లో నేను ఇస్తున్నటువంటి వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు E0 sin ఒమేగా టీ. ఇక్కడ కరెంట్ యొక్క డైరెక్షన్ ఉండదమ్మా, పాజిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు పాజిటివ్ ఉండదు. ఎందుకని? ఇక్కడ కరెంట్ అనేది ఒక డైరెక్షన్లో ప్రిఫర్డ్గా ఏం వెళ్ళదు. డీసీలో అయితే ప్రిఫర్డ్గా పాజిటివ్ టు నెగిటివ్ అనే వెళ్తుంది, కానీ ఇక్కడ అలా ఉండదు. ఒకసారి రైట్ సైడ్ వెళ్తే ఒకసారి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. కాబట్టి కరెంట్ డైరెక్షన్ మనం ఇండికేట్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. అంటే E ఈజ్ ఈక్వల్ టు E0 sin ఒమేగా టీ అవుతుంది. అయితే ఇక్కడ అకార్డింగ్ టు ది వోల్టేజ్ రూల్స్ ఏంటి? ఇక్కడ ఆర్ దగ్గర ఎంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది? ఆర్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ ఏ విధంగా రాయొచ్చు? ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్ అని రాసుకోవచ్చు కదా. V ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? IR. అంటే ఇక్కడ వోల్టేజ్ ప్లేస్లో E ఉంది, కరెంట్ ప్లేస్లో I తీసుకున్నాం, రెసిస్టెన్స్ ప్లేస్లో R ఉంది. అంటే ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ E ఈజ్ ఈక్వల్ టు IR. E ఈజ్ ఈక్వల్ ఎంత? IR. అంటే ఈ రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డ్రాప్ ఏ విధంగా రాయొచ్చు? E ఈజ్ ఈక్వల్ టు IR కింద రాసుకోవచ్చు. ఓమ్స్ లా ప్రకారం వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R అని రాశాను. ఈ వాల్యూ ఎంత? E0 sin ఒమేగా టీ. ఈ వాల్యూ ఎంత? E0 sin ఒమేగా టీ. I ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ, తెలియదు I ఎంతో కూడా, I ఇంటూ రెసిస్టెన్స్ R అని తెలుసు కాబట్టి R అని రాశాను. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ ఏమైంది? E0 బై క్యాపిటల్ R ఇంటూ సైన్ ఒమేగా టీ అవుతుంది. ఇప్పుడు ఈ E0 బై ఆర్ని నేను I0 అనుకున్నాను అనుకోండి. లెట్ I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై ఆర్. E0 బై ఆర్ అయినట్లయితే ఏమవుతుంది మనకు? అక్కడ I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ ఒమేగా టీ అవుతుంది. అంటే ఇది కరెంట్. మనం E ఈజ్ ఈక్వల్ టు E0 సైన్ ఒమేగా టీ అనేటువంటి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఇచ్చినట్లయితే అక్కడ వచ్చేటువంటి కరెంట్ ఎంత ఉంది? I ఈజ్ ఈక్వల్ టు I0 sin ఒమేగా టీ ఉంది. ఈ రెండింటిని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? త్రూ ది రెసిస్టర్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డ్రాప్ బోత్ ఆర్ ఇన్ ది సేమ్ ఫేజ్. కరెంటు, పొటెన్షియల్ డ్రాప్ రెండు కూడా ఏ విధంగా ఉంటాయి? ఒకే ఫేజ్లో ఉంటాయి. ఇక్కడ రాస్తున్నాను, I అండ్ E ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. ఎలా ఉన్నాయి? ఒకే ఫేజ్లో ఉన్నాయి అని ఇండికేట్ చేయొచ్చు. దీన్ని డయాగ్రామాటిక్ రూపంలో చూపిస్తే, అంటే వెక్టార్, ఇందాక ఫేజర్ డయాగ్రామ్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి ఇది E అనేటువంటి వెక్టార్, అంటే పొటెన్షియల్. కరెంట్ ఎటు గీయాలి? ఇటువైపే గీయాలా, దీనికి పైకి గీయాలా, దీనికి కింద గీయాలా? ఇందాక ఏం రాసాను? సేమ్ ఫేజ్ అని రాసా.
సేమ్ ఫేజ్ అంటే ఏంటి, అది పెరిగితే ఇది పెరిగితే అది తగ్గితే ఇది తగ్గితే రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉంటాయి. అంటే ఈ ఎటైతే ఉందో ఐ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. అయితే ఐ అనేది ఈ కంటే ఎక్కువ పొడవుగా గీయాలా తక్కువగా గీయాలా? తక్కువగానే గీయాలి. ఎందుకని I0 ఈజ్ ఈక్వల్ ఎంత, E0/R ఏగా. ఇది ఇంతవరకు మ్యాక్సిమం E0 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ I0 ఈజ్ ఈక్వల్ ఎంత, E0/R. అంటే ఐ వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఈ వాల్యూ కంటే తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇంతవరకు I0 లేదా I కింద గీసినా పర్వాలేదు. ఇది I ఇది I అని ఇది E ఇది I అని రాసినా ఒకటే, ఇది I0 ఇది E0 అని రాసినా ఒకటే, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇది వెక్టార్ డయాగ్రామ్, ఇది రెసిస్టర్కి. అదేవిధంగా గ్రాఫ్ గీసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది E ఈక్వల్ టు E0 sin ωt. మరి ఇప్పుడు I వాల్యూని ఏ విధంగా గీయాలి, గ్రాఫ్ని అంటే I వాల్యూ గ్రాఫ్ని ఏ విధంగా గీయాలి? ఇక్కడే స్టార్ట్ అవ్వాలా కరువు అనేది, లేకపోతే ఈ మధ్యలో స్టార్ట్ అవ్వాలా, లేకపోతే దానికంటే వెనక స్టార్ట్ అవ్వాలా? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇక్కడే స్టార్ట్ అవ్వాలి. ఎందుకని, ఈ రెండింటి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఉన్నా, అది పెరిగితే ఇది పెరిగితే అది తగ్గితే ఇది తగ్గితే రెండు సేమ్ ఫేజ్లో ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను, యాంప్లిట్యూడ్ దీనికంటే పైకి పోవాలా దీనికంటే కిందకు ఉండాలా, అంటే దీంతో సమానంగా ఉండాలి యాంప్లిట్యూడ్ అనేది. అర్థమవుతుందా? వోల్టేజ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంతైతే ఉందో కరెంట్ యొక్క యాంప్లిట్యూడ్ కూడా అంతే గీయాలా, అంతకంటే ఎక్కువ గీయాలా, అంతకంటే తక్కువ గీయాలా, అంతకంటే తక్కువే గీయాలి. ఎందుకని ఇక్కడ I0 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, E0/R అని వచ్చింది. కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ ఈ విధంగా, ఇది I వాల్యూ. I ఈజ్ ఈక్వల్ టు I0 sin ωt. ఇంతవరకు మ్యాక్సిమం ఎంత, E0 ఇది మొత్తం. ఈ కింద చూసారా, ఇది I0 అనేది E0 కంటే తక్కువ. ఎందుకంటే I0 ఈజ్ ఈక్వల్ E0/R అని వచ్చింది. అంటే ఆర్తో డివైడ్ చేస్తున్నాం, డివైడ్ చేస్తే వాల్యూ ఏమైంది, తగ్గిద్ది. కాబట్టి I0 అనేది E0 కంటే తక్కువ ఉంటుంది. ఇది AC కంటైన్స్ ఓన్లీ రెసిస్టర్, కేవలం రెసిస్టర్ మాత్రమే మనకి AC సర్క్యూట్లో ఉన్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అంటే అక్రాస్ ది AC బోత్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ కరెంట్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ కరెంటు రెండూ కూడా ఒకే ఫేజ్లో ఉంటాయి. ఫేజ్ డిఫరెన్స్ అనేది 0, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. దానివల్ల వచ్చేటువంటి రెసిస్టెన్స్ ఎంత, క్యాపిటల్ రెసిస్టెన్స్ క్యాపిటల్. నెక్స్ట్ ఇదే విధంగా రెండవది, AC కంటైన్స్ ఓన్లీ ఇండక్టర్. AC కంటైన్స్ ఓన్లీ ఇండక్టర్. కేవలం ఇండక్టర్ మాత్రమే ఉందనుకోండి మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో, అప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఓకే, ఇదిగోండి L అనేటువంటి ఇండక్టర్కి E0 sin ωt అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ నేను కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఇందులో కరెంట్ అనేది వెళుతుంది. కరెంట్ అనేది వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది, సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కాయిల్ బై ద విచ్ ఆఫ్ విచ్ ఎనీ చేంజ్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ విల్ బి అపోజ్డ్ బై ఇండ్యూసింగ్ అన్ EMF ఇన్ ఇట్ సెల్ఫ్. ఏదైనా ఒక కాయిల్లో కరెంట్ అనేది మారుతూ ఉన్నట్లయితే అందులో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా మారుతుంది. అలా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారినట్లయితే అక్కడ ఏదో ఒక ఇండ్యూస్డ్ EMF అనేది ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫ్లక్స్ చేంజ్ని అపోజ్ చేస్తుంది. అంటే ఇక్కడ E0 sin ωt అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని నేను Lకి కనెక్ట్ చేయడం వల్ల Lలో ఏమవుతుంది, కొంత ఇండ్యూస్డ్ EMF అనేది వస్తుంది. ఇండ్యూస్డ్ EMF ఫార్ములా ఏంది, E ఈజ్ ఈక్వల్ టు -L ఇంటూ di/dt. ఈ ఇండ్యూస్డ్ EMF అనేది అప్లైడ్ వోల్టేజ్ని అపోజ్ చేసిద్దా, సపోజ్ చేసిద్దా, అంటే వ్యతిరేకించిద్దా లేకపోతే సపోర్ట్ చేస్తుందా, వ్యతిరేకిస్తుంది. అంటే రెండు ఎలా ఉంటాయి, ఆపోజిట్లో ఉంటాయి. ఓకే, ఆపోజిట్లో ఉంటాయి. అకార్డింగ్ టు ఓమ్స్లా రాయాలి. అకార్డింగ్ టు ఓమ్స్లా V ఈజ్ ఈక్వల్ IR. ఇక్కడ ఇదేంది, అప్లై చేసినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ E0 sin ωt. ఇక్కడ అపోజ్ చేసేది ఎంత, -L ఇంటూ di/dt. అయితే నెట్ వోల్టేజ్ ఎంత అయితే ఇక్కడ E0 sin ωt -L ఇంటూ di/dt అవుతుంది. అర్థమవుతుందో చెప్పేది. E0 sin ωt అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ నేను అప్లై చేసినట్లయితే ఇండక్టర్ ఏం చేస్తుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేసి మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది. కాబట్టి నెట్ ఈఎంఎఫ్ ఏమవుతుంది అక్కడ, E0 sin ωt -L ఇంటూ di/dt అవుతుంది. అకార్డింగ్ టు ఓమ్స్ లా పొటెన్షియల్ ఇజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాసుకోవాలి. ఇక్కడ E0 sin ωt
L ఇంటూ di/dt అనేది నెట్ వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ రాయాలి. ఇక్కడ వేరే రెసిస్టర్ ఏమైనా ఉందా? లేదుగా. రెసిస్టర్ వాల్యూ ఎంత? 0. అప్పుడు I ఇంటూ 0 అనేది వచ్చేది. I ఇంటూ 0 అంటే ఎంత? 0. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకే, అర్థమైంది ఏ విధంగా రాసాము? ఇది నెట్ పొటెన్షియల్. నెట్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాయాలి. ఇందులో రెసిస్టెన్స్ ఏమీ లేదు కాబట్టి R ప్లేస్లో 0 పెడితే I ఇంటూ 0 0 అవుతుంది. అప్పుడు E0 sin ωt మైనస్ L ఇంటూ di/dt ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి ఏం రాసుకోవచ్చు? E0 sin ωt ఈక్వల్ టు L ఇంటూ di/dt అని రాసుకోవచ్చుగా. మైనస్ L ఇంటూ di/dt ని అటు తీసుకెళ్ళాను, ప్లస్ L ఇంటూ di/dt అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది ఏంది? కరెంట్ కావాలి. అంటే ఇక్కడ ఎలా ఉంది? di/dt డిఫరెన్షియేషన్లో కరెంట్ ఉంది. మన కరెంట్ కావాలంటే ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ పోవాలి. డిఫరెన్షియేషన్ పోవాలంటే ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. సరే, ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేద్దామో చూడండి. ఈ dt టర్మ్ ఇటు తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? E0 sin ωt ఇంటూ dt ఈక్వల్ టు L ఇంటూ di. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం ఇంటిగ్రేట్ చేయాలి. కాబట్టి ఇంటిగ్రల్ L ఇంటూ di ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ E0 sin ωt ఇంటూ dt అవుతుంది. ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? కాన్స్టెంట్ని బయట రాస్తాం, వేరియబుల్ని మాత్రమే లోపల ఉంచుతాం. కాబట్టి L ఇంటూ ఇంటిగ్రల్ di ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? E0 అనేది కాన్స్టెంట్, బయట రాసుకున్నట్లయితే E0 ఇంటూ ఇంటిగ్రల్ sin ωt ఇంటూ dt అవుతుంది. ఇంటిగ్రల్ di అంటే I, కాబట్టి L ఇంటూ I ఈక్వల్ టు E0 ఇంటూ ఇంటిగ్రల్ sin ωt ఇంటూ dt అంటే ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ కాస్ ఎక్స్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ కాస్ ωt. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉందా? లేదు. కాబట్టి ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేసి వచ్చిన దాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. ఇక్కడ ωtని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టైంతో ఏమొస్తుంది? ఒమేగా వస్తుంది. ఆ డినామినేటర్లో రాస్తే బై ఒమేగా. ఓకే, మైనస్ కాస్ ωt బై ఒమేగా అవుతుంది. ఇప్పుడు దీని నుంచి I ఈజ్ ఈక్వల్ టు E0 బై L ఒమేగా ఇంటూ మైనస్ కాస్ ωt అని రాసుకోవచ్చుగా. ఇప్పుడు మైనస్ కాస్ ωt అని రాసా. ఈ రెండిట్లో అంటే వోల్టేజ్ కరెంట్లో ఏది ముందుంది ఏది అనుకుంది ఎలా చెప్తాం? చెప్పలేం కదా. మనం ఫేజ్ డిఫరెన్స్ కనుక్కునేటప్పుడు కంపల్సరిగా రెండూ కూడా ఒకే టర్మ్లో ఉండాలి. ఇక్కడ సైన్ తీటా ఉంటే అక్కడ సైన్ తీటా ఉండాలి, ఇక్కడ కాస్ తీటా ఉంటే అక్కడ కాస్ తీటా ఉండాలి. అలా ఉంటే మనం ఈజీగా చెప్పొచ్చు. సరే, ఇక్కడ కూడా దీన్ని కూడా ఏం చేద్దాం? మనం సైన్లోకి మారుద్దాం. సరే, ఏ విధంగా మారుద్దామో చూడండి. లెట్ I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై L ఒమేగా. E0 బై L ఒమేగా I0 అనుకుంటున్నా. నెక్స్ట్ కాస్ ωt ఉంది కదా. కాస్ ωt ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ π/2 మైనస్ ωt. రాసుకోవచ్చా? రాసుకోకూడదమ్మా? సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఏమైంది? కాస్ తీటా అయితే. కాబట్టి కాస్ ωt ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ π/2 మైనస్ ωt రాశాను. నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైంది? I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ కాస్ ωt కాబట్టి మైనస్ సైన్ ఆఫ్ π/2 మైనస్ ωt. ఈ రెండిట్లో మైనస్ కామన్ తీద్దాం. మైనస్ కామన్ తీస్తే ఏమైంది? సైన్ మైనస్ ఆఫ్ ωt మైనస్ π/2 అయింది. సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే ఎంత వాల్యూ? మైనస్ సైన్ తీటా. కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు? I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ ఆఫ్ ωt మైనస్ π/2 అని రాసుకోవచ్చు. మా అర్థమైంది ఎలానో? సరే, లేకపోతే మీకు పక్కన రాసి చూపిస్తాను. సైన్ ఆఫ్ మైనస్ కామన్ తీసినట్లయితే ఈ రెండిట్లో మైనస్ ఆఫ్ ωt మైనస్ π/2 అవుతుంది. ఓకే, ఇంతవరకు మీరు తీటా అనుకోండి. సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే ఫార్ములా ఏంటి? మైనస్ సైన్ తీటా. కాబట్టి ఇక్కడ ఈ మైనస్ మనం బయట రాసుకున్నట్లయితే మైనస్ సైన్ ఆఫ్ ωt మైనస్ π/2 అవుతుంది. ఇక్కడ ఇదిగోండి, సైన్ ఆఫ్ ωt మైనస్ π/2 సారీ సైన్ ఆఫ్ π/2 మైనస్ ωt ఏమని రాసుకోవచ్చు? మైనస్ సైన్ ఆఫ్ ωt మైనస్ π/2 అని రాసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ వస్తుంది. రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అప్పుడు I ఈజ్ ఈక్వల్ ఎంత రాయొచ్చు? I0 సైన్ ఆఫ్ ωt మైనస్ π/2 రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పండి ఈ రెండింటిని బట్టి, ఈ రెండు ఈక్వేషన్స్ బట్టి E ఈజ్ ఈక్వల్ టు E0 సైన్ ωt, I ఈజ్ ఈక్వల్ టు I0 సైన్ ఆఫ్ ωt మైనస్ π/2. ఈ రెండిట్లో
ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎంత? క్లియర్ చూడండి. ఫేజ్ అంటే ఏంటి? సైన్ పక్కన కానీ కాస్ పక్కన కానీ ఉండేటువంటి వాల్యూ, నథింగ్ బట్ థీటా ప్లేస్లో, యాంగిల్ ప్లేస్లో ఎంతైతే ఉంటుందో దాన్ని మనం ఫేజ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ సైన్ పక్కన ఒమేగా టీ ఉంది కాబట్టి పొటెన్షియల్కి వచ్చేసరికి ఫేజు ఒమేగా టీ, కరెంట్కి వచ్చేసరికి ఫేజ్ ఎంత? ఒమేగా టీ మైనస్ π/2. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కావాలి ఫేజ్ డిఫరెన్స్ అంటే. ఒమేగా టీని ఒమేగా టీ మైనస్ π/2ని తీసేస్తే ఎంత వస్తుంది? π/2 వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ I అండ్ E ఈజ్ π/2. కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 90 degrees అవుతుంది. అయితే ఇక్కడ ఏది ముందుంటుంది? కరెంటు ముందుంటుందా? వోల్టేజ్ ముందుంటుందా? ఇక్కడ మీరు గమనించినట్లయితే సైన్ ఒమేగా టీ అని ఉంది, ఇక్కడ సైన్ ఒమేగా టీ మైనస్ ఉంది. ఒమేగా టీ మైనస్ అంటే తక్కువ అనేగా అర్థం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇండక్టర్లో వోల్టేజ్ అనేది ముందుంటుంది, కరెంట్ అనేది వెనకుంటుంది. ఎన్నాయిచ్చు ఇక్కడ ఈ లీడ్స్ I by 90 degrees. వోల్టేజ్ లీడ్స్ ది కరెంట్ బై 90 degrees అవుతుంది. ఎక్కడ? ఇండక్టర్ మాత్రమే ఉన్నట్లయితే. సరే, దీనికే మనం వెక్టార్ డయాగ్రామ్ గీసాం అనుకోండి, ఫేజర్ డయాగ్రామ్ ఇందాక గీసాం కదా, ఇదిగోండి ఈ విధంగా. ఫస్ట్ ఇదిగోండి, నేను దీన్ని E0 అని అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాం? కరెంట్ E0 ఆర్ ఈనే అనుకోండి. మరి I గీయాలి. I ఎటు గీయాలి? ఇదిగో ఈతో పాటు ఇలా ప్యారల్గా గీయాలా? ఈకి పై వైపు గీయాలా? ఈకి కింద వైపు గీయాలా? ఈకి కింద వైపు గీయాలి. ఎందుకని కింద వైపు గీయాలి? ఇక్కడ రాసాను చూడండి. ఈ లీడ్స్ I by 90. వోల్టేజ్ అనేది కరెంట్ కంటే 90 degrees ముందుంటుంది. అంటే అర్థం ఏంటి? కరెంట్ అనేది వోల్టేజ్ కంటే 90 degrees వెనకుందనేగా. ఇదిగోండి కరెంట్ ఇక్కడ ఉంది, దీనికి వెనక 90 degrees దగ్గర మనకేమవుతుంది? I అనేది ఉంటుంది. ఇది ఫేజర్ డయాగ్రామ్. దేనికి? ఇండక్టర్స్కి. ఓకే, ఒకవేళ ఈ గ్రాఫ్ గీసామనుకోండి, ఏ విధంగా అవుతుంది? ఇక్కడ కనబడుతుందో ఇక్కడ గీస్తున్నాను చూడండి అమ్మా. ఇది E ఈజ్ ఈక్వల్ టు E0 సైన్ ఒమేగా టీ. కరెంట్ అనేది ముందుంటుంది అన్నాం. ఓకే, అంటే సారీ కరెంట్ కాదు, వోల్టేజ్ అనేది ముందుంటుందని చెప్పాం. కరెంట్ అనేది వెనుకున్నట్టేగా. కరెంట్ వెనుకుందంటే ఏమవ్వాలి? లేట్గా స్టార్ట్ అవ్వాలి, అంటే 90 degrees వెనక ఉండాలి. ఈ విధంగా వస్తుంది. ఇది I. వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో మనం గ్రాఫ్ గీసినట్లయితే ఇండక్టర్లో ఆ విధంగా మనకు కనబడుతుంది. ఓకే, ఇది AC కంటైన్స్ ఓన్లీ ఇండక్టర్. సార్ ఇది ఇలా ఎందుకు గీశారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. మీకు ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వస్తుంది, డిగ్రీ సెకండ్ ఇయర్లో వస్తుంది ఫేజ్ డిఫరెన్స్ అనేది. ఇక్కడ మళ్ళీ చెప్పేది కాదు. ఇక్కడ స్టార్ట్ అయితే 0 degrees, ఇక్కడైతే 90. ఇక్కడ మీకు కనబడుతుందో కనబడట్లేదో? ఎక్కడ ఖాళీ లేదా? సరే, ఇక్కడ గీస్తాను చూడండి. ఈ విధంగా ఉందనుకోండి గ్రాఫ్ అనేది. ఇక్కడ స్టార్ట్ అయితే ఇది 0 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 270 degrees, ఇది 360. గుర్తుపెట్టుకోండి ఇవి. స్టార్టింగ్ పాయింట్ 0, తర్వాత మ్యాక్సిమం దగ్గర ఉండేది 90 degrees, మళ్ళీ 0 దగ్గర వచ్చేది 180, తర్వాత మళ్ళీ లోవర్ మ్యాక్సిమం దగ్గర వచ్చేది 3π/2, తర్వాత రెండో దాని దగ్గర వచ్చేది 2π. ఇక్కడ ఏమంటున్నాను? 90 degrees కరెంట్ అనేది వెనక ఉంది, అంటే వోల్టేజ్ అనేది ముందే రావాలి. ఇదిగోండి 90 degrees కరెంట్ వెనక ఉంది కదా. ఇక్కడ 90 degrees అంటే ఎంతవరకు? ఇంతవరకే 90 degrees అంటే ఈ వాల్యూ అనేది మ్యాక్సిమంకి వెళ్ళిన తరువాత కరెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఇదిగోండి ఈ మ్యాక్సిమం, ఇది కరెంట్ అప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, ఇది కరెంట్కి వోల్టేజ్కి మధ్య రిలేషన్ ఎక్కడ? ఇండక్టర్ సర్క్యూట్లో. ఇప్పుడు ఇదే విధంగా ఓన్లీ కెపాసిటర్ అయితే. సరే, ఇది రఫ్ చేస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇది గుర్తుపెట్టుకోవాలి. I and E are in same phase. అంటే phase difference between the current and voltage in resistor will be equal to 0. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసరికి ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఇదిగోండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. I0 is equal to E0 by L omega గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది కరెంట్ అండ్ వోల్టేజ్ ఈజ్ 90 degrees. అదేవిధంగా కరెంట్ లీడ్స్ ది వోల్టేజ్ బై 90 degrees. ఇక్కడ ఇంకోటి వచ్చింది చూడండి అమ్మా. మనకి రెసిస్టర్ సర్క్యూట్లో R అనే రెసిస్టర్ వల్ల వచ్చేటువంటి రెసిస్టెన్స్ క్యాపిటల్ R. అదేవిధంగా ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఓన్లీ ఇండక్టర్ మాత్రమే ఉంటే రెసిస్టెన్స్ ఏమైనా ఉందా? లేదు. కానీ కరెంట్కి అపోజిషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎలా చెప్పొచ్చు? ఇక్కడ చెప్పాం,
వోల్టేజ్ అనేది ముందు పోతుంది, కరెంట్ అనేది వెనకపోతుంది. కరెంట్ వెనక్కి వస్తుంది అంటే అర్థం ఏంటి? ఆటోమేటిక్గా అక్కడ ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది ఉన్నట్టే కదా. మరి ఆ రెసిస్టెన్స్ ఎక్కడ కనుక్కోవచ్చు మనం? ఇండక్టర్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ని మనం దేని ద్వారా తెలియజేస్తాము అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటారు. ఏమని పిలుస్తారు? ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా, ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్, ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఏంటంటే ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఇండక్టర్ విల్ బి నోన్ యాజ్ ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇండక్టర్ వల్ల వచ్చేటువంటి రెసిస్టర్ని ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటాం. సరే, ఇది ఎలా వస్తుంది సార్, అది ఆ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇక్కడ రాసాను చూడండి, I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై L ఒమేగా. I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై L ఒమేగా అని రాసాం. ఒక్కసారి ఈ ఫార్ములాని మనం ఏం చేద్దామంటే ఓమ్స్ లాతో కంపేర్ చేసుకుందాం. V ఈజ్ ఈక్వల్ టు IR, ఓమ్స్ లా. I ఈక్వల్ ఫార్ములా ఏంది? V బై R. I ఈక్వల్ ఫార్ములా ఏంది? V బై R. ఇక్కడ I అంటే ఏంటి? కరెంటు. V అంటే ఏంటి? వోల్టేజు. R అంటే ఏంటి? రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. I ప్లేస్లో I0 ఉంది, V ప్లేస్లో E0 ఉంది, R ప్లేస్లో ఎంత ఉంది? L ఒమేగా ఉంది. అంటే మనం కేవలం ఇండక్టర్ మాత్రమే తీసుకున్నప్పుడు రెసిస్టెన్స్ ప్లేస్లో ఎంత వచ్చింది? L ఒమేగా వచ్చింది. అంటే ఆ L ఒమేగా అనేది ఏం తెలియజేస్తుంది? రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఇండక్టర్. ఇండక్టర్ వలన వచ్చేటువంటి రెసిస్టెన్స్ని ఈ L ఒమేగా ఇది తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ XL ఈజ్ ఈక్వల్ టు L ఒమేగా. ఇండక్టివ్ రియాక్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? XL ఈజ్ ఈక్వల్ టు L ఒమేగా. ఆ వాల్యూని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో, అంటే ఈ బోర్డు మీద ఉన్న దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఆ 4 పాయింట్. ఫస్ట్ ఇదిగోండి, ఇది I అండ్ ER ఇన్ సేమ్ ఫేజ్. రెండవది I0 ఈజ్ ఈక్వల్ టు E0 బై L ఒమేగా. తర్వాత ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది కరెంట్ అండ్ వోల్టేజ్ ఈజ్ 90 degrees. ఇందులో కరెంట్ అనేది వెనకుంటుంది, వోల్టేజ్ అనేది ముందుంటుంది. ఎంత ముందుంటుంది? 90 degrees ముందుంటుంది. అదేవిధంగా రియాక్టెన్స్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఇండక్టర్. ఇండక్టర్ వలన వచ్చేటువంటి రెసిస్టెన్స్, నిరోధం ఎంత? XL ఈజ్ ఈక్వల్ టు L ఒమేగా. ఇంతవరకు మీరు ఈ 2 టాపిక్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, ఏంటిది? AC కంటైన్స్ ఓన్లీ కెపాసిటర్. కెపాసిటర్ మాత్రమే ఉన్నట్లయితే అప్పుడు ఏ విధంగా కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో రిలేషన్ ఉంటుంది? AC కంటైన్స్ ఓన్లీ కెపాసిటర్. కెపాసిటర్ మాత్రమే ఉంటాయి. C అనేటువంటి కెపాసిటర్ ఇది. దీనికి E0 sin ఒమేగా t అనేటువంటి పొటెన్షియల్ని నేను అప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? సరే, ఈ కెపాసిటర్ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అవుతుండి కొంత ఛార్జ్ కెపాసిటర్ మీదకి వెళ్ళిన తర్వాత కెపాసిటర్ దగ్గర ఎంతో కొంత పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. మనందరికీ తెలుసు కెపాసిటెన్స్ C ఈజ్ ఈక్వల్ టు Q బై V, ఛార్జ్ బై పొటెన్షియల్. ఇది ఫార్ములా. ఓకే, దీన్ని బట్టి పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? ఛార్జ్ బై కెపాసిటెన్స్ అని రాసుకోవచ్చు. మనం ఎప్పుడైతే E0 sin ఒమేగా t అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని ఈ కెపాసిటర్కి మనం కనెక్ట్ చేసామో అప్పుడు ఈ కెపాసిటర్ దగ్గర ఎంతో కొంత పొటెన్షియల్ అనేది డ్రాప్ అవుతుంది. ఆ పొటెన్షియల్ డ్రాప్కి ఫార్ములా ఏమని రాసుకోవచ్చు? V ఈజ్ ఈక్వల్ టు Q బై C అని రాసుకోవచ్చు. అయితే ఈ డెవలప్ అయ్యేటువంటి పొటెన్షియల్ అంటే కెపాసిటర్ దగ్గర వచ్చేటువంటి పొటెన్షియల్ అనేది ఏ విధంగా ఉంటుంది? మనం అప్లై చేసినటువంటి పొటెన్షియల్కి ఆపోజిట్లో డెవలప్ అవుతుంది. అంటే నెట్ వోల్టేజ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? కెపాసిటర్ వలన వచ్చేటువంటి వోల్టేజు, మనం అప్లై చేసినటువంటి వోల్టేజు రెండూ కూడా ఒకే విధంగా ఉన్నట్లయితే యాడ్ అవుతాయి. రెండూ కూడా ఆపోజిట్లో ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే ఇక్కడ కెపాసిటర్ దగ్గర వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్సు మనం అప్లై చేసేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. అపోజ్ చేస్తుంది కాబట్టి నెట్ వోల్టేజ్ ఇన్ ది సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు E0 sin ఒమేగా t మైనస్ Q బై C. ఏమని రాస్తాం? ఈ సర్క్యూట్లో ఉండేటువంటి నెట్ వోల్టేజ్ ఎంత? E0 sin ఒమేగా t మైనస్ Q బై C అవుతుంది. అకార్డింగ్ టు ఓమ్స్ లా పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ రాయాలి. ఈ సర్క్యూట్లో నెట్ పొటెన్షియల్ ఇది. కరెంట్ I అనుకోండి, రెసిస్టెన్స్ కనుక 0 అయిన, రెసిస్టెన్స్ ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి రెసిస్టెన్స్ 0 అనుకుంటే ఏమని రాసుకోవచ్చు? I ఇంటూ 0 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే E0 sin ఒమేగా t మైనస్ Q బై C ఈజ్ ఈక్వల్ ఎంత? 0. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? E0 sin ఒమేగా t ఈజ్ ఈక్వల్ టు Q బై C అని రాసుకోవచ్చు. మనకు కావాల్సిందేంటి? కరెంట్ కావాలి. ఇక్కడ ఏముంది? ఛార్జ్ ఉంది. కరెంట్కి ఛార్జ్కి మధ్యలో రిలేషన్ తెలుసు కదా, ఏంటి రిలేషన్? I ఈజ్ ఈక్వల్ టు
dq/dt. అంటే మనం ఇప్పుడు ఈ ఈక్వేషన్ని డెరివేటివ్ చేసామనుకోండి, మనకు అప్పుడు కరెంట్ అనేది వస్తుంది. ఈ c ఇంటి తీసుకురండి, సరే డెరివేటివ్ చేద్దాం. d/dt ఆఫ్ q/c ఈక్వల్ టు d/dt ఆఫ్ E0 sin ఒమేగా t. ఓకే, సరే d/dt ఆఫ్ q/c అన్నాం. q/c, ఈ c కాన్స్టెంట్ కదా, c బయట రాస్తే 1/c ఇంటూ dq/dt అవుతుంది. ఈక్వల్ టు d/dt ఆఫ్ E0 sin ఒమేగా t. E0 కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తే d/dt ఆఫ్ sin ఒమేగా t అవుతుంది. ఓకే, dq/dt అంటే కరెంటేగా, I/c ఈక్వల్ టు E0 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin థీటా cos థీటా, కాబట్టి cos ఒమేగా t అని రాసుకుంటాం. ఇక్కడ t ప్లేస్లో t లేదు కాబట్టి మళ్ళీ డిఫరెన్షియేట్ చేసి వచ్చినటువంటి వాల్యూని ఏం చేయాలి, సరే మల్టిప్లికేషన్లో రాయాలి. అంటే d/dt ఆఫ్ ఒమేగా t. సరే నేను మళ్ళీ రాస్తాలేమ్మా, t ప్లేస్లో t లేదు కాబట్టి ఆ ఒమేగా టీని నేను మళ్ళీ డెరివేటివ్ చేస్తున్నా. అప్పుడేమొచ్చింది, I ఈజ్ ఈక్వల్ టు E0 ఇంటూ సి. అదేవిధంగా ఇక్కడ d/dt ఆఫ్ ఒమేగా టీ అంటే ఎంత వస్తుంది, ఒమేగా వస్తుంది. ఆ ఒమేగాని ముందు రాస్తున్నాను, E0 c ఒమేగా టీ ఇంటూ కాస్ ఒమేగా టీ అవుతుంది. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, I ఈజ్ ఈక్వల్ టు E0/1/c ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ అని రాసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు మనం I0 అనుకున్నట్లయితే I0 ఈజ్ ఈక్వల్ టు E0/1/c ఒమేగా అని అనుకుంటే I ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, I0 కాస్ ఒమేగా టీ అవుతుంది. ఇది కరెంట్ అక్రాస్ ది కెపాసిటర్. కెపాసిటర్లో వచ్చేటువంటి కరెంట్ ఇది. మనం ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే ఏం చెప్పాను, రెండూ కూడా ఒకే టర్మ్స్లో ఉండాలి. ఇక్కడ వోల్టేజ్లో సైన్ థీటా టర్మ్ ఉంది, ఇక్కడ కరెంట్లో కాస్ థీటా టర్మ్ ఉంది. కాబట్టి ఈ కాస్ థీటా టర్మ్ను కూడా ఏం చేయాలి, సైన్ థీటాలోకి మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ π/2 అని రాసుకోవచ్చుగా. 90 ప్లస్ థీటా అన్న, థీటా ప్లస్ 90 అన్న వాల్యూ ఏం మారదు కాబట్టి ఒమేగా టీ ప్లస్ π/2 రాశాను. ఇక్కడ ఫేజ్ ఎంత, ఒమేగా టీ. పొటెన్షియల్లో ఫేజ్ ఒమేగా టీ, కరెంటులో ఫేజ్ ఒమేగా టీ ప్లస్ π/2. ఈ రెండింటిని మనం తీసేసినట్లయితే ఎంత వస్తుంది, π/2 వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఏం రాసుకోవచ్చు, ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఈజ్ 90 degrees. ఓకే, రెండింటి మధ్యలో వోల్టేజ్ డిఫరెన్స్ ఎంత, ఫేజ్ డిఫరెన్స్ 90 degrees. కాకపోతే ఏది ముందుంది, ఏది వెనక ఉంది, కరెంట్ ముందుందా, వోల్టేజ్ ముందుందా, కరెంట్ ముందుంటుంది. ఎందుకని, ఇక్కడ చూడండి, E ఈజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ అనే రాసాం. ఇక్కడ ఏముంది, ఒమేగా టీ ప్లస్ π/2. ప్లస్ π/2 అంటే ముందు ఉంటుంది. ఇందాక ఇండక్టర్లోనైతేనేమో మైనస్ వచ్చింది కాబట్టి కరెంట్ అనేది వెనక ఉంది, వోల్టేజ్ అనేది ముందుందని చెప్పాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, కరెంట్ అనేది ముందుంటుంది, వోల్టేజ్ అనేది వెనక ఉంటుంది. అంటే ఏం రాస్తాం, I లీడ్స్ E బై 90 degrees. ఓకే, ఇది నెక్స్ట్. అదేవిధంగా అక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఇండక్టర్ వలన వచ్చేటువంటి రెసిస్టెన్స్ ఎంత, XL ఈజ్ ఈక్వల్ టు L ఒమేగా. ఇక్కడ కూడా చూడండి, I0 ఈజ్ ఈక్వల్ టు E0/1/c ఒమేగా అని ఉందిగా. దీన్ని కూడా మనం ఓమ్స్ లాతో కంపేర్ చేయండి. V ఈజ్ ఈక్వల్ టు IR అయితే I ఈజ్ ఈక్వల్ ఎంత, V/R. I ప్లేస్లో I0 ఉంటుంది, V ప్లేస్లో E0 ఉంటుంది, R ప్లేస్లో ఎంత ఉంది, 1/c ఒమేగా ఉంది. అంటే ఇక్కడ ఈ 1/c ఒమేగా అనేది ఏం తెలియజేస్తుంది మనకి, కెపాసిటర్ వలన వచ్చేటువంటి రెసిస్టెన్స్ని తెలియజేస్తుంది. రెసిస్టెన్స్ డ్యూ టు కెపాసిటర్ ఈజ్ నోన్ యాజ్ కెపాసిటివ్ రియాక్టెన్స్. ఏమంటాం, కెపాసిటివ్ రియాక్టెన్స్. కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే XC ఈజ్ ఈక్వల్ టు 1/c ఒమేగా. అక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ కాబట్టి XL అని రాసాము, ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ కాబట్టి XC అని రాసాము. XL ఎంత, L ఒమేగా, XC ఎంత, 1/c ఒమేగా. ఓకే, ఇది నెక్స్ట్. ఇంకేం గీయాలి, ఫేజార్ డయాగ్రామ్ గీయాలి. ఫేజార్ డయాగ్రామ్ ఏ విధంగా గీస్తాం, ఫేజార్ డయాగ్రామ్ ఏ విధంగా గీస్తామమ్మా. ఫస్ట్ ఇది E అనుకోండి, వోల్టేజ్. కరెంట్ అనేది ఎటు గీయాలి, ఈ డైరెక్షన్లో గీయాలా, ఈకి కింద వైపు గీయాలా, ఈకి పైకి వైపు గీయాలా, ఈకి పై వైపు గీయాలి. ఎందుకని పై వైపుకి గీయాలి, ఇక్కడ ఏం రాసాం, I లీడ్స్ ది అంటే కరెంట్ అనేది వోల్టేజ్ కంటే ముందుంటుంది. ఎంత ముందుంటుంది, 90 degrees ముందుంటుంది కాబట్టి పైకి గీస్తాం. I యాంగిల్ ఎంత, π/2. సింపుల్. నెక్స్ట్ అదేవిధంగా మనం ఏం రాయాలి, ఈసారి గ్రాఫ్ గీయాలి. అది ఆ గ్రాఫ్ ఉంది కదా, అలానే గీయాలి. ఏమైతే చెప్పండి ఒకసారి,
సేమ్ అక్కడ గ్రాఫ్ ఇక్కడ గ్రాఫ్ ఒకేలా ఉంటుంది, కాకపోతే కొంచెం తేడా ఉంటుంది. ఏం తేడా ఉంటుంది? అక్కడ ఈ ప్లేస్లోకి ఐ వచ్చింది, ఐ ప్లేస్లో ఈ వచ్చింది. ఎందుకు ఇక్కడ తేడా వచ్చింది? ఇంకేం లేదుగా. ఇక్కడ చూడండి, ఈ ఈజ్ ఈక్వల్ ఈ నాట్ సైన్ ఒమేగా టీ, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఒమేగా టీ ప్లస్ 5/2. ఇక్కడేమో కరెంటు 90 డిగ్రీల ముందు ఉంది, అక్కడేమో వోల్టేజ్ 90 డిగ్రీల ముందు ఉంది. కాబట్టి ఆ రెండింటి ఇంటర్చేంజ్ చేసినా మనకి గ్రాఫ్ అనేది సరిపోతుంది. ఓకే, ఇంతవరకు మనకి ఏసీ కంటైన్స్ ఓన్లీ రెసిస్టర్, ఓన్లీ ఇండక్టర్, ఓన్లీ కెపాసిటర్. అయితే ఇవి మీకు సిలబస్లో లేవు, కానీ చెప్పాను. ఎందుకని చెప్పాను అంటే మీకు సిలబస్లో ఎల్ఆర్ సర్క్యూటు, సిఆర్ సర్క్యూటు, ఎల్సిఆర్ సర్క్యూటు 3 ఉంటాయి, సిరీస్ ప్యారలల్ అని. మొత్తం 4 ఉంటాయి. ఆ 4గిట్లో ఎల్ఆర్, సిఆర్, ఎల్సిఆర్ సిరీస్, ఎల్సిఆర్ ప్యారలల్. ఈ 4గిట్లో కూడా ఇప్పుడు చెప్పినవి మొత్తం అవసరం. ఏ విధంగా అవసరం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ మొత్తం ఒక 4 ఉంటాయి. ఏమేంటి అంటే ఫస్ట్ది, రెసిస్టర్లో ఫేజ్ డిఫరెన్స్ ఎంత? ఐకి మధ్యలో 0 అంటే ఇన్ రెసిస్టర్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది కరెంట్ అండ్ వోల్టేజ్ ఈజ్ 0. రెండవది, ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఇన్ ఇండక్టర్ ఎంత? 90 డిగ్రీస్. ఇందులో ఏది ముందు ఉంటుంది? కరెంట్ ముందు ఉంటుందా, వోల్టేజ్ ముందు ఉంటుందా? వోల్టేజ్ ముందు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి కెపాసిటర్లో కరెంట్కి వోల్టేజ్ మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 90. ఏం ముందు ఉంటుంది? కరెంటు ముందు ఉంటుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకో. సరే రాస్తాను, లేకపోతే బోర్డు మీద నేను క్లియర్గా రాస్తాను, ఆ పాయింట్స్ వరకు మీరు నోట్ చేసుకోండి. ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఇన్ రెసిస్టర్ ఆర్ అక్రాస్ రెసిస్టర్, ఎలా అని రాసుకోవచ్చు, ఈజ్ 0 డిగ్రీస్. ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఇన్ రెసిస్టర్ అంతా 0. అదేవిధంగా ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఇన్ ఇండక్టర్ ఈజ్ π/2. అదేవిధంగా కెపాసిటర్ ఈజ్ π/2. ఓకే, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇన్ ఇండక్టర్ వోల్టేజ్ లీడ్స్ కరెంట్ బై 90 డిగ్రీస్. ఇన్ కెపాసిటర్ వోల్టేజ్ లీడ్స్, కరెంట్ లీడ్స్ కదా, ఇక్కడ కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై 90 డిగ్రీస్. ఓకే, ఇంకొకటి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు XL ఈక్వల్ టు L ఒమేగా. కెపాసిటివ్ రియాక్టెన్స్ XC ఈజ్ ఈక్వల్ టు 1/C ఒమేగా. ఇంతవరకు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత ఎల్ఆర్ సర్క్యూట్ కావచ్చు, సిఆర్ సర్క్యూట్ కావచ్చు, ఎల్సిఆర్ సర్క్యూట్ కావచ్చు, మూడిట్లో కూడా మనకి ఇవన్నీ వస్తాయి. అయితే ఇవి డైరెక్ట్గా నేను బోర్డు మీద రాసి మీరు బై హార్ట్ చేసి చదవండి అనొచ్చు. కానీ ఏ విధంగా వచ్చినాయో తెలిస్తే తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ టర్మ్స్ మొత్తం కూడా మీకు గుర్తుండాలి. గుర్తుంటేనే నెక్స్ట్ చెప్పేటువంటి క్లాసులు అర్థమవుతాయి, లేకపోతే నెక్స్ట్ చెప్పేటువంటి క్లాసులు అర్థం కావు. ఓకే.